హైకోర్టు చెప్పినట్లు తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్తం కుదురుతుందా లేదంటే మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందా? బీసీ రిజర్వేషన్లు పెంచుతూ పంచాయతీ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదముద్ర వేస్తారు? అసలు ఆమోదం ఇస్తారా లేదంటే న్యాయ సలహా పేరుతో ఆలస్యం చేసే అవకాశం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు గత తీర్పులకు భిన్నంగా 50% రిజర్వేషన్ల సీలింగ్ దాటుతూ ఆర్డినెన్స్ తేవడమే గవర్నర్ ముందున్న న్యాయ సందేహం అనే టాక్ వస్తుంది. గతంలో పంచాయతీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపించడంతో ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే ఛాన్స్ ఉన్నట్లు హస్తినలో ప్రచారం జరుగుతుంది. రాష్ట్రపతి దగ్గరున్న పంచాయతీ రిజర్వేషన్ల బిల్లుపై మోడీతో మాట్లాడి 9వ షెడ్యూల్లో చేర్చేలా తగు చర్యల కోసం విన్నవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీసీ సంఘాల నుంచి ప్రతిపక్షాల నుంచి 42% బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. బిల్లు తెచ్చినా ఆర్డినెన్స్ చేసినా చివరకు 42%తో ఎన్నికలు జరగకపోయినా స్థానిక సమరం మరింత ఆలస్యమైన రేవంత్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికైతే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చే ముందైతే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే ఛాన్స్ ఉన్నట్లు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, యశాలిని, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ గడువులోపు అంటే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు సెప్టెంబర్ 30వ తేదీ లోపు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధత ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ఇటు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటు అధికార పార్టీకి మాత్రం ఇది కత్తి మీద సాములాగానే ఉంది అన్నటువంటి సిచ్యువేషన్ అయితే పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు కావచ్చు, ఇటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు ఇటు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదే చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించి మేము 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మంత్రులు కానివచ్చు, ముఖ్యమంత్రి కానివచ్చు అదే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే అసెంబ్లీ తీర్మానం చేసి ఇప్పటికే దాన్ని ఇటు గవర్నర్కి పంపితే గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. దాన్ని 9th షెడ్యూల్లో చేరిస్తే 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి 9th షెడ్యూల్లో చేరిస్తే సో అప్పుడు రాష్ట్రానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం సో ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 9th షెడ్యూల్లో చేర్చాలంటే దీనికి సంబంధించి ఒక నేషనల్ వైడ్ పాలసీ ఉండాలి అని చెప్పి కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇతర ఎంపీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ముసాయిదా తయారు చేసి గవర్నర్ వద్దకు ఫైల్ను పంపించడం జరిగింది. అది న్యాయశాఖ నుండి నేరుగా గవర్నర్ వద్ద ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి అమెండ్మెంట్ చేస్తూ 285లో ఉన్నటువంటి ఏదైతే ఉందో సో అందులో ఉన్నటువంటి 50% సీలింగ్ను తొలగించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్లో తీర్మానం చేసింది. ఆ తీర్మానం ముసాయిదాను గవర్నర్ వద్దకు పంపడం జరిగింది. అయితే గవర్నర్ దాన్ని ఆమోదిస్తారా లేదా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పంచాయతీరాజ్ సవరణ చట్టం ఏదైతే ఉందో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని రాష్ట్రపతి వద్ద పంపడం జరిగింది. ప్రస్తుతం అది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. సో మళ్ళీ తిరిగి అదే అంశాన్ని
ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రాష్ట్రపతి అనుమతి అవసరం అని చెప్పి కొంతమంది ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నేతలు కావచ్చు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందులో ఉన్న అంశం, అదేవిధంగా ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి అంశం ఒకటే అంశం కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న అంశానికి సంబంధించి గవర్నర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అన్న ఆలోచనలు, అన్న మాటలు కూడా ప్రస్తుతం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఒకవేళ గవర్నర్ కనుక ఈ నిర్ణయం తీసుకోక మళ్ళీ దీన్ని న్యాయ సలహా కోరుతారా, లేదంటే మళ్ళీ తిరిగి రాష్ట్రపతికి పంపిస్తారా అన్న మీమాంస కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి నిర్ణయం అప్పుడే తీసుకోరు గవర్నర్, ఎందుకంటే ఇందులో చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో సెప్టెంబర్ 30 గడువు వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేయాలి, నెల రోజుల లోపలని చెప్పేసి గడువు ఇచ్చింది. దాదాపు మరో 4-5 రోజుల్లో ఈ నెల రోజుల గడువు కూడా పూర్తి కాబోతున్న ఈ తరుణంలో ఇప్పటికే రిజర్వేషన్లు గతంలో ఉన్నటువంటి ఏదైతే 50% రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న దానిలో రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. కానీ ఏదైతే 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే దానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంటుంది, అది షెడ్యూల్ రావాల్సి ఉంటుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత బీసీ డెడికేషన్ కమిషన్ ఈ 42% రిజర్వేషన్కు సంబంధించి అప్పుడు కొత్త రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇవ్వాలంటే ఇప్పుడు జరిగే పరిస్థితి ఉంటుందా ఈ సమయం లోపల అన్న చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు అని ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి ఏదైతే బిల్లు ఉందో దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి 9th షెడ్యూల్లో చేర్పించేలా ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీని కూడా అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు తీసుకువస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని చర్చకు పట్టుబడుతుందా అన్నటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఏం మాట్లాడబోతా ఉన్నారు, దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పటికీ కూడా మేము ఖచ్చితంగా రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఒకవేళ ఈ సెప్టెంబర్ 30వ తేదీ లోపు హైకోర్టు విధించినటువంటి గడువు లోపల ఎన్నికలు జరగకపోయినా, అదేవిధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయకపోయినా ప్రభుత్వానికి మాత్రం అది పెద్ద డిసడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా ఇటు పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ ప్రస్తుతం ఇదంతా కూడా గవర్నర్ కోర్టులో బాల్ ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. గవర్నర్ ఏం చేయబోతా ఉన్నారు, ఈ ఆర్డినెన్స్ను ఆమోదిస్తే వీలైనంత తొందరగా కూడా ఈ ఎన్నికలు జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్కోప్ ఉంటుంది, లేదంటే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాల్లో ఎన్నికలకు ప్రిపేర్ కావాలని చెప్పేసి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఇటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ యొక్క అబ్స్ట్రాక్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్తా ఉన్నా, మరొక వైపు మాత్రం 42% ఏదైతే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఏదైతే 2018లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ కోరుతూ ఇప్పటికే ఆర్డినెన్స్ ఇవ్వాలని గవర్నర్కు కోరారు. కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోని గతంలోని ఇది చట్టమే కాబట్టి దీనికి అమెండ్మెంట్ చేయాలంటే ఆర్డినెన్స్ సరిపోద్ది, ఇది గవర్నర్ చేతిలోనే ఉంటుంది అని ఒకవైపు కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది ఇంతకుముందే పంచాయతీరాజ్ చట్టం ఇప్పటికే ఇది అసెంబ్లీలో పాస్ చేసి అమెండ్మెంట్ కోసం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. కాబట్టి రాష్ట్రపతి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని గవర్నర్ ఏ విధంగా తీసుకుంటారు అని ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఈ చర్చల నేపథ్యంలో అసలు ఏం జరగబోతా ఉంది, ఇప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా, ఒకవేళ గవర్నర్ కనుక నిర్ణయం లేట్ చేస్తే, తాత్సారం చేస్తే ఆయన న్యాయ సలహా కోసం ఆ యొక్క ఆర్డినెన్స్ న్యాయ సలహా కోసం పంపిస్తే ఇంకా మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ
మరింత లేట్ చేయడం వల్ల ఖచ్చితంగా అది ప్రభుత్వానికి పెద్ద మైనస్గా మారే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఇప్పటికే విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో మరింత లేట్ అయితే మాత్రం ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశమే ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. రేవంత్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత సో ఎట్లాంటి అష్యూరెన్స్ ప్రభుత్వానికి రాబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.